సభకు నమస్కారం. ఈరోజు రాజ్ ఠాకూర్ నియోజకవర్గం అయినటువంటి రామగుండంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం మన ముఖ్యమంత్రి మన డిప్యూటీ సీఎం గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి రాజ్ ఠాకూర్ గారికి మరియు నా సహచర మంత్రులు సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, లక్ష్మణ్ గారికి, అదే వరకే వేణుగోపాల్ గారికి, జనక్ ప్రసాద్ గారికి, కలెక్టర్ గారికి మరియు జెన్కో మరియు ఇతర జిల్లా అధికారులకు, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, వేదిక ముందు వచ్చినటువంటి కార్యకర్తలకు, కార్మికులకు, సోదర సోదరీమణులకు, పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి రాజ్ ఠాకూర్ నాకు తమ్ముడు లాంటి వాడు, కుటుంబ సభ్యుడు. మరి నాకు వాళ్ళ కుటుంబంతో మరి దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా అనుబంధం ఉంది. మరి అతను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాసేవ చేయాలని ఎంతో తపన పడుతూ మరి ఎంతో శ్రమపడి మరి ఎన్నోసార్లు మరి గెలవాలని పోయినా కూడా ఆయన ఈసారి రేవంత్ అన్న మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే ప్రజలకు చేయాలని ఆయన తపన పడ్డాడో అవన్నిటిని కూడా అమలు చేయడానికి కృషి చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరి దానికి తోడు శ్రీధర్ అన్న ఆశీర్వాదం ఆయనకు ఉండడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే శ్రీధర్ అన్న కూడా మేమిద్దరం కూడా ఒకటే సీనియారిటీలో ఉన్న వాళ్ళము. మరి శ్రీధర్ అన్న ఏదైనా కూడా మాట ఇచ్చాడంటే ఆ మాట నిలబెట్టుకునే వరకు కూడా వదిలిపెట్టేటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు. మరి అటువంటి మంత్రి దొరకడం మరి మీ జిల్లాకు మరి మీ అదృష్టం అని చెప్పి, అదేవిధంగా మీ ప్రజల అదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా రామగుండం అనేది అంతా కూడా వెనుకబడిన ఏరియా. ఇదంతా కూడా సింగరేణి మరి ఎఫెక్టెడ్, చాలా నిరుపేద కుటుంబాలు, మరి అనారోగ్యాలు, మరి ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉంటాయి. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారితో పాటు మరి నేను ఎన్నో చోట్ల తిరిగినప్పుడు మా భూపాల్పల్లి ఏరియాలో కూడా ఆయన ఉన్నప్పుడు పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి అప్పుడే మీ అందరికీ కూడా వసతులు కల్పించడం కానీ, హాస్పిటళ్ళు కట్టించడం కానీ, మీకు అన్ని రకాల మరి ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో ఏదైనా మీకు కావలసిన లబ్ధి చేకూర్చడం కానీ ఆ రోజు నుండే స్టార్ట్ అయింది. అంతకుముందు మరి సింగరేణి కార్మికులు అంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ సింగరేణి కార్మికులు ఈరోజు రాష్ట్రానికి ఒక అసెట్ లాంటి వాళ్ళు. మీరు రాష్ట్రంలో మరి సగం బాధ్యతను మీరు మోస్తున్నారని చెప్పడంలో ఎక్కడా కూడా అతిశయోక్తి లేదు. మరి మీరు ఎక్కల కష్టం ద్వారా ఈరోజు రాష్ట్రానికి మరి రాబడి కూడా తీసుకొస్తున్నారని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. అటువంటి మీకు ఈరోజు స్థలాలు ఇవ్వడమే కాదు, మరి ఇండ్లు కూడా ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేయాలని చెప్పి కూడా మరి మా సీనన్నను కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఇంకెవరికైతే స్థలాలు లేవో వాళ్లకు కూడా ఇప్పించే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మరి వారికి మా రాజ్ ఠాకూర్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి మన డిప్యూటీ సీఎం గారు ఎట్లాగూ వారు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయంలో వారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదు కాబట్టి అది ఎక్కడా కూడా మీకు ఆగకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మరి సోదరుడు రాజ్ ఠాకూర్ చెప్పినట్టుగా మీడియా మిత్రులను తప్పకుండా ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆశ చూపించాడు ఇండ్లు కట్టిస్తామని, కట్టి లేదు. ఈరోజు మన ప్రభుత్వంలో రేవంత్ అన్న నాయకత్వంలో వాళ్లకు ఇండ్లు కట్టించి మన పేరు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనకుందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ అంటేనే మరి సమాజంలో వాళ్ళను ఒక లాంటి చిన్న చూపు చూస్తారు. కానీ మరి వాళ్ళ గురించి నేను అసెంబ్లీలో మొదట మాట్లాడి మరి వాళ్లకు మంచి చేయాలి, వాళ్లకు పెన్షన్స్ ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు నేను టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాను. కానీ ఆ రోజు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఈరోజు మన ప్రభుత్వం వాళ్ళను కూడా మరొక సపరేట్గా గుర్తించి
వాళ్లకు కూడా ఈ యొక్క మన వెల్ఫేర్ యాక్టివిటీస్ అందించాల్సిన బాధ్యత తప్పకుండా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి రాజ్ ఠాకూర్ కొన్ని టెంపుల్స్ గురించి అడిగారు. 3 కోట్లు ఇచ్చాను, ఈ సంవత్సరం నెక్స్ట్ మిగతా 3 కోట్లు ఇస్తాను. ఆ 12 కోట్ల టెంపుల్ ముఖ్యమంత్రి గారి మరి మాట ఇచ్చారు కాబట్టి అది ముఖ్యమంత్రి గారికి ఫైల్ ఫార్వర్డ్ చేస్తాను. మరి అక్కడ మీరు ఎస్డిఎఫ్ ద్వారా తీసుకోవాల్సిందిగా, ఎందుకంటే అంత మొత్తం మేము ఇచ్చే అవకాశం లేదు, మిగతా 3 కోట్లు అయితే 100% నేను ఇస్తాను అని తెలియజేసుకుంటూ మరి రాబోయే కాలంలో మరి మేమందరం కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి ఇంతమంది మంత్రులను ఒక్క స్టేజ్ మీద కూర్చోబెట్టిన రాజ్ ఠాకూర్ గారికి మరి కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.